బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రణీత్ రావుతో కలిసి విపక్ష నేతలు ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్లుగా ఆయనపై అభియోగాలు వస్తున్నాయి. దయాకర్ రావు స్వగ్రామం పార్వతీగిరిలో ఏకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఆయనపై కేసు నమోదు చేసేందుకు దర్యాప్తు బృందం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రణీత్ రావుతో కలిసి విపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్లుగా ఆయనపై అభియోగాలు వస్తున్నాయి. దయాకర్ రావు స్వగ్రామం పార్వతీగిరిలో ఏకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఆయనపై కేసు నమోదు చేసేందుకు దర్యాప్తు బృందం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరలక్ష్మి, తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన డిఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారము వరంగల్ జిల్లాలోని మాజీ మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మెడకు చుట్టుకునే అంశంగా మనకు ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇతర ప్రతిపక్ష నేతలతో పాటు అధికారులు విపక్ష నేతల యొక్క ఫోన్లు ట్యాప్ చేసి కీలక సమాచారాన్ని తెలుసుకున్న ఇష్యూలో ఇప్పటికే ప్రణీత్ రావు అరెస్ట్ కాగా దీనికి సహకరించడమే కాకుండా జిల్లాలలో కూడా స్పెషల్ వార్ రూమ్స్ ఏర్పాటు చేసి ఆయా జిల్లాలలో ఉన్న ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక మంత్రిగా పనిచేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇలాంటి వ్యవహారంలో పాత్రధారిగా ఉన్నట్టు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. దీనిపైన లోతుగా ఇక్కడ వరంగల్ పోలీసు యంత్రాంగంతో పాటు ఎస్ఐబి ఇంటెలిజెన్స్ కూడా పూర్తిగా దీంట్లో లోతుగా అధ్యయనం చేస్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది వరలక్ష్మి. దీంతో అయితే వరంగల్లో కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు ఉన్నదనేది మాత్రం ఒక్కసారిగా వెల్లుబుకుతుంది. దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ నేతలు గతంలోనే అనేక పలుమార్లు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయ కోణంలో కాకుండా ప్రభుత్వ కోణంలో స్లోగా దర్యాప్తు చేయడంతో అయితే మెల్లమెల్లగానైతే ఒక్కొక్కరు బయటపడుతున్న వ్యవహారం అయితే మనకు కనిపిస్తుంది వరలక్ష్మి. అందులో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ప్రభుత్వంలోనైతే 2018లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చక్రం తిప్పాడు. ముఖ్యంగా ఈ ఫోన్లు ట్యాపింగ్ సంబంధించి అయితే వ్యవహారంలో అయితే కీలకంగా ఉన్నాడని కూడా దానికి సంబంధించి అయితే చూస్తున్నారు వరలక్ష్మి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రము మనకు చూడాలి వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.